చపాతీ అనగానే దీన్ని నాగపణి శర్మ గారు దత్తపదిలో విడదీసినట్టుగా నేను కూడా చేయలేదు, ఎవరూ చేయలేదని చెప్పాను. మా ఇంట్లో చపాతీ చేసినప్పుడల్లా ఆవిడ ఏమంటుందంటే యశ్ చపాతి జగత్ సర్వం ఉంటుంది. నేను నాగపణి శర్మకి నమస్కారం అంటాను వెంటనే. శంకరదయాళ శర్మ గారు ఇచ్చినటువంటి దత్తపది అప్పుడు రాష్ట్రపతిగానో ఉపరాష్ట్రపతిగానో ఉన్నారు ఆయన. శంకరదయాళ శర్మ గారు సంస్కృతంలో ఈ చపాతీ, పరోటా, కుర్మా, సాంబారు ఈ 4 ఇచ్చి పద్యంలో శ్లోకంలో పెట్టమంటే ఒక క్షణంలో స్ఫురణ కలిగి ఆయన సంస్కృతంలో చెప్పింది యశ్చపాతి జగత్సర్వం, యశ్చపాతి జగత్సర్వం, యో అనుకంపాపరో అటతి, యో అనుకంపాపరో అటతి. ఈ శ్లోక నిర్మాణంలో చాలా క్లిష్టత ఉందండి. ఇది కేవలం స్ఫురణత్వం అయ్యేది కాదు. వ్యాకరణం బాగా తెలియాలి, పాండిత్యం ఉండాలి, దాన్ని సర్దుబాటు చేయగలగాలి. లేకపోతే పరోటా లాంటి మాట అసలు రాదు, సాధ్యం కాదు ఇది. యశ్చపాతి జగత్సర్వం యో అనుకంపాపరో అటతి, సాంబారుద్రస్తమాశ్రిత్య, సాంబారుద్రస్తమాశ్రిత్య వయం కుర్మక నమశ్యతం. యశ్చ పాతి జగత్సర్వం, యశ్చ ఏ భగవంతుడైతే ఈ జగత్సర్వం జగత్తు మొత్తటిని రక్షిస్తున్నాడో ఆయన పరోటా రావాలి కదా. యో యహ అనుకంపాపరో అటతి, ఆ పరోటా దగ్గర పక్కనే టా రావాలి. కానీ ఎంత బుద్ధి స్ఫురించింది ఆయనకి, తల్లి దయ నిజంగాను. పరో అటతి అన్నప్పుడు మధ్యలో అవగ్రహం ఉంటుంది. ఆ అవగ్రహం లేకపోతే మన పని శనిగ్రహమే, ఏం చేయలేము అక్కడ. పరో పక్కన టా రాదు. పరో అటతే అన్నప్పుడు ఆ కనపడకుండా అకారం వస్తుంది. అది ప్రయోగించేన యో అనుకంపాపరం అటతి. ఈ జగత్తు మీద అత్యంతమైన దయతో ఆయన అంతా సంచరిస్తూనే ఉంటాడు. జగద్వ్యాపకుడు కదా శ్రీ మహావిష్ణువు. అందుకని యో అనుకంపాపరం అటతి సాంబా రుద్రహ తమాశ్రిత్య. అటువంటి వాడే సాంబుడు రుద్రుడు కదా, శివుడైనా కేశవుడైనా ఆయనే కదా. తమాశ్రిత్య, అటువంటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి నేను నిశ్చింత మనం ఏం చేస్తున్నామంటే వయం కుర్మక నమశ్శతం, నేను 100 నమస్కారాలు చేస్తున్నాను. కుర్మా కూడా జోడించారు. ఇది ఈ సభలో చెప్పడానికి ముందు ఒక 3-4 ఏళ్ల క్రితం అనుకుంటాను, నేను ఎక్కడో అవధాన విద్య మీద మాట్లాడుతూ ఇంత గొప్పగా చేస్తారని వారి పేరు చెప్పి ఈ ఉదాహరణ చెబితే కిందికి దిగాక ఒక పండితుడు అడిగాడు, కుర్మా అంటే రాకి దీర్ఘం ఉంటుంది కదండి కుర్మా అని, కుర్మహ అన్నారు కదా, సరిపోయిందా, సాటి అవధానిగా మీరు అంగీకరిస్తారా అని అడిగారు. ఇదివరకు పద్యం ఆయనకు సద్యస్ఫూర్తికి పరీక్ష, ఇది నా సహృదయానికి పరీక్ష. నేను వెంటనే అన్నాను, కుర్మా పెట్టినప్పుడు ఎప్పుడైనా చూడండి 2 చిన్న కప్పుల్లో ఇస్తారు, అందుకే కుర్మహ అని 2 విసర్గలు పెట్టారు శర్మగారు. అది కుర్మా అలాగే ఉంటుంది. కుర్మా ఎవడు పళ్ళెంలో ఇలా పారబోయడు పట్టుకొచ్చి 2 చిన్న కప్పుల్లో ఇస్తారండి. ఆ చిన్న కప్పులు గుండ్రంగా ఉంటాయి, వాటినే ఇక్కడ పెట్టారండి శర్మగారు. ఆ కప్పులు కూడా కనపడాలని ఉద్దేశమైంది, నువ్వు పో బయటికి అని చెప్పాను. అది ఆయన సద్యస్ఫూర్తి అయింది, ఏదో సమయస్ఫూర్తి మనది. అవధానంలో పద్యాలు ఎప్పుడు ఎలా చూడాలి అంటే అంత క్లిష్టమైన పదాలు ఇక్కడ ఇమడడం కష్టమనేలా చూడాలి. కానీ పీకేసి లాగేసి దీర్ఘం లేదు హ్రస్వం లేదంటే బ్రహ్మదేవుడు కూడా ఏం చెప్పలేడు ఇక్కడ. అటువంటి గొప్ప కవిత్వాన్ని చెప్పారు. చివరిగా నాకు ఆయన చెప్పిన వాటిలో ఎప్పుడు చాలాసార్లు గుర్తొచ్చే మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ద్విశతావధానం ప్రారంభంలోనో ఎక్కడో చెప్పిన మాట, ఇది అవధాన ప్రక్రియ గురించి. ఏం పదాలు పడుతున్నాయిరా ఈయనకి, ఎటువంటి ఉపాసన చేశాడు ఈయన అనుకున్నాను. యోగప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్, యోగప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్, పూగీ మంగళవాంగ్మయ ప్రచురమై, పూగీ మంగళవాంగ్మయ ప్రచురమై, పుణ్యార్థ సంవాహమై. ఇది అవధాన విద్య గురించి ఆయన చేసిన పదప్రయోగం. ఒక ఉపాసన ఉంటే తప్ప ఈ పదాలు పడవండి. నేను ఎందుకే అప్పటి నుంచి ఆయన కనపడితే కావ్యం రాయండి శర్మగారు, కావ్యం రాయండి తెలుగులో కానీ సంస్కృతంలో కానీ అన్నారు. విశ్వభారతం కావ్యం రాసి ఆ సార్థకతను కూడా ఆయన నిరూపించుకున్నారు. అది జ్యోతిర్మయ ప్రక్రియ. యోగా కనపడగానే వెనకాల యతి కోసం ఒక పదం వాడతాం, మళ్ళీ యోయే వాడచ్చు, కానీ జ్యోతిర్మయ ప్రక్రియ అన్నారు. పూగీ మంగళవాంగ్మయం, ఎంత మర్చిపోయామండి. పూగి అంటే పోక చెక్కలు, తమలపాకులు, పోక చెక్కలు, అరటిపళ్ళు, వీటిని మనం వ్రతాల్లో శుభప్రదంగా ఉపయోగిస్తాం. పోక చెక్కలు ఉన్నాయంటే శుభం కింద లెక్క. పూగీ మంగళవాంగ్మయ ప్రచురమై, గకార ప్రాస కోసమే వచ్చిన పూగి అనే శబ్దం రావడం ఉంది. అది ఉపాసనాపరుడికి మాత్రమే సాధ్యం. Please subscribe to our YouTube channel. Like and share this video.